కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది. వెళ్ళేటప్పుడు చీర పెట్టడం అనే థింగ్ ఏదైతే తనూజ చేసిందో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? నా ఐ సపోర్ట్ తనూజ ఇన్ దిస్, ఐ డోంట్ సపోర్ట్ తనూజ ఇన్ దిస్. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారు అనేది తనూజ వాళ్ళ సిస్టరు, వాళ్ళ మదరు, వాళ్ళ చెల్లి, వాళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు, తనూజ వాళ్ళ నాన్నగారితో సహా. అండ్ కళ్యాణ్ వాళ్ళ అమ్మా నాన్న బ్రదర్ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. సో వాళ్ళకి తెలియాలి జనం ఏమనుకుంటున్నారు ఈ అంశం గురించి అని. తనూజ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారికి శారీ పెట్టడం విషయంలో ఐ సపోర్ట్ తనూజ, ఐ డోంట్ సపోర్ట్ తనూజ. రెండిట్లో ఒక సింపుల్ ఆన్సర్ మీరు కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. హౌస్లోకి కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు రావటం, చిన్నప్పుడు అతను పడినటువంటి ఇబ్బందుల గురించి, అరే లోపల ఎంత పెట్టుకున్నావా, మేము నిన్ను అట్లా పెట్టడానికి గల కారణం ఇదిరా అని ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చక్కగా. మిగతా వాళ్ళందరి ముందు కూడా చక్కగా చెప్పారు ఆవిడ. అంతే కదా, తల్లిదండ్రులు చిన్నప్పుడు రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు. మనం ఏదేదో అనుకుంటాం, కానీ పెద్దయ్యాక తెలుస్తుంది ఆ పొజిషన్లోకి మనం వచ్చిన తర్వాత, అమ్మని చిన్నప్పుడు నాన్న ఇట్లా ఎందుకు చేశాడా, అమ్మ ఇట్లా ఎందుకు చేసిందా, రే నేను ఎంత అపార్థం చేసుకున్నాను రా వాళ్ళని అనుకుంటాం మనం. అప్పటికి మనకి అంటే అన్నీ గుర్తుండవు. వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ లైఫ్లో ఒక 100 సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారు. వాటిల్లో చాలా వరకు మన మీద పడతాయి, ఒక 70 బాధపడతాం. కానీ తీవ్రంగా మనసులో ఉండిపోయే ఒక 10-12 ఉంటాయి. అవి మాత్రం పెద్ద అయిన తర్వాత మనం ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత ఓ అందుకు అట్లా చేశారా నాన్న అమ్మ అనుకుంటాం. సో అతను కానీ పాపం ఏ రోజు కూడా అతను చెప్పుకోకుండా బిగ్ బాస్లో చెప్పేసరికి వాళ్ళ అమ్మగారు చాలా బాధపడ్డారు. కేవలం నీ చదువు పాడవుతుందని, చదువు విషయంలో నువ్వు ఇబ్బంది పడతావని నిన్ను ఏ ఫంక్షన్కి తీసుకురాలేకపోయాము. అందువల్ల ఏమైందంటే అమ్మ వీడు మా కొడుకుని అసలు మా ఏరియాలో చాలామందికి తెలియదు ఇప్పటికీ కూడా అని చెప్పేసి బాధపడ్డారు ఆవిడ కూడా. అయితే కళ్యాణ్ కూడా చాలా ధైర్యంగా, చాలా ప్రౌడ్గా, ఇన్నాళ్ళు వీళ్ళ పిల్లని ఇప్పుడు నా తల్లిదండ్రులు వీళ్ళని చెప్పుకునే స్థాయికి తీసుకొస్తాను నేను అని చాలా ఇదిగా కూడా చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. సో ఈ క్రమంలో ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ నడుస్తున్నాయి. అంటే తనూజాని సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారంటే బిగ్ బాస్ కావాలనే వచ్చేసాడు ఇది అంటారు. ఏంటంటే తనూజ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే, మదర్ అండ్ కొడుకు మాట్లాడుకుంటే తనూజ అక్కడే ఉంది, వెళ్ళమన్నా కూడా వెళ్ళలేదనేది వాళ్ళ ఎలిగేషన్. బట్ లైవ్లో చాలా క్లియర్ కట్గా రీతుని తనూజాని కూర్చోమన్నాడు, కళ్యాణ్ కూర్చోమన్నాడు తనూజాని ఫస్ట్. అంటే మీ ఫ్యామిలీ డిస్కషన్లో నేను ఎందుకు రీతు వెళ్ళిపోయింది. సో నువ్వు ఏదో మాట్లాడాలన్నావు కదా, మా అమ్మతో మాట్లాడు పర్లేదు, నేను పర్సనల్గా మాట్లాడేది ఏం లేదు, నువ్వు రా అని చెప్పి తనే ఇన్వాల్వ్ చేసాడు. అది ఒక పాయింట్. అయినా కానీ తనూజ ఉండాల్సిన అవసరం లేదని నా పర్సనల్ ఒపీనియన్. అంత అవసరం లేదు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఇది ఏమంటున్నానంటే ఆడపిల్లైనా మగపిల్లాడైనా అవతల వాళ్ళకి మన పట్ల ఎంతో కొంత ఇన్ఫాక్చువేషనో, ఎంతో కొంత ఎమోషనల్ బాండో, లవ్ ఇంట్రెస్టో ఉందని తెలిసినప్పుడు, ఆడపిల్లైనా మగపిల్లాడే, నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం ఆడపిల్లలకు సంబంధించింది కాదు, అవతల వాళ్ళకు ఉందని తెలిసినప్పుడు మనం వాళ్ళని, మనకి లేనప్పుడు, మనకి ఏమాత్రం లేనప్పుడు, లేదని చెప్తున్నప్పుడు పైకి కొంచెం దూరం పెట్టాల్సినటువంటి అవసరం, బాధ్యత మన మీద డెఫినెట్లీ ఉంటుంది. అండ్ అతను కూడా 23 ఏళ్ళ కుర్రాడు, ఈ అమ్మాయి 29 ఏళ్ళ మెచ్యూర్డ్ పిల్ల. అంటే ఏజ్ డిఫరెన్స్ వాళ్ళు చేసుకోకూడదు నా ఉద్దేశం. కదా నా పాయింట్ ఏంటంటే ఆ వయసులో అబ్బాయి అట్లాగే ఆలోచిస్తాడు, ఈ వయసులో ఈ అమ్మాయి మెచ్యూర్గా ఆలోచించగలుగుతుంది కాబట్టి దూరం పెట్టాలి అతను అనేది నా యొక్క ఒపీనియన్. సో ఇది ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే అతను నా అమ్మతో పాటు కూడా ఉంది కదా అని చెప్పి తను కూడా ఒక బాండ్, ఒక ఫీల్ వస్తుంది. అండ్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు చీర పెట్టడం అనేది కూడా అతను చాలా మనసుకు తీసుకుంటాడు. ఆబ్వియస్లీ చాలా అమ్మ ఎంత ఇంపార్టెంట్ కాబట్టి మా అమ్మకి పెట్టింది ఎవరికి పెట్టలేదు చీర అని ఆబ్వియస్లీ అనుకుంటాం. మనమే అనుకుంటాం, మరి కళ్యాణ్ ఎందుకు అనుకోడు? అతను ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనేక సార్లు. నీకు నాలంటోడు అయితే ఎట్లా అనుకుంటావు, మరి నాలంటోళ్ళు ఎదురైతే ఏం చేస్తావు లైఫ్లో, అలాంటి వాళ్ళు నీకు వస్తే ఎట్లాగా అంటే నువ్వు యువర్ కిడ్రా అని చెప్పి కూడా అమ్మాయి తీసి పడేసినప్పుడు గేమ్స్ అప్పుడు ఫ్రెండ్లీగా ఉంటూ గేమ్ కోసం ఇద్దరం కష్టపడి ఆడుతూ ఇలాంటి విషయాల్లో దూరంగా ఉండడం అనేది తనూజకు కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే ప్లేస్లో కళ్యాణ్ ఉండి అదే ప్లేస్లో అమ్మాయి ఉన్నా సరే, ఆ అమ్మాయి కూడా అట్లాగే అట్రాక్ట్ అవుతున్నా సరే, ఆ అబ్బాయి అట్లా బిహేవ్ చేసినా సరే, ఇప్పుడు తనూజ వాళ్ళ అమ్మగారు వస్తే ఏదో కొంచెం ఇంట్రెస్ట్ చూపి ఇట్లా చేస్తే డెఫినెట్లీ మనం అప్పుడు కళ్యాణ్ కూడా తప్పుపడతాం. సో తనూజ యొక్క బిహేవియర్ వరస్ట్గా లేకపోయినా ఏదో ఒక హోప్ని కలిగించేలాగా అనిపిస్తుంది కళ్యాణ్కి. ఇది రియల్లీ ఖండించాల్సినటువంటి విషయం. అతను తర్వాత వచ్చినప్పుడు కూడా చెప్పింది, మనం రేపొద్దున బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి దారాలు చూసుకుంటాం కదా, అందుకే ఇప్పుడు పెట్టాను అవకాశం దొరుకుతుందో లేదో అని. పెద్ద జోక్ అది, అసలు అవసరమే లేదు అక్కడ పెట్టాల్సిన అవసరం. బయటికి వెళ్ళిన తర్వాత ఒక్క చీర పెట్టేసి ఇన్నాళ్ళు మీ అబ్బాయి చాలా సపోర్ట్ ఉన్నాడమ్మా నాకు హౌస్లో, చాలా థ్యాంక్స్ మీకు, మీ ఫ్యామిలీకి, మీ అబ్బాయికి అని చెప్పి కూడా అక్కడ పెట్టేయచ్చు. కానీ కెమెరాల ముందు పెట్టాలనుకుంది తనూజ, ఏదో ప్లాన్ చేసింది అందుకే పెట్టిందని క్లియర్ కట్గా అందరికీ తెలుసు. సో ఎవరిని కూడా వదిలించేసుకోవాలని, తమకి శత్రువులుగా చేసుకోవాలని అస్సలు అనుకోదు తనూజ. అదే గేమ్. మొన్న దివ్యాల మదర్ కూడా చెప్పింది అదే, వాళ్ళకి తెలియకుండానే నీకు ఉప్పిట్లో గాన తెచ్చేసుకుంటావు నువ్వు, వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం, చాలా తెలివిగా ఆడుతున్నావు నువ్వు అని చెప్పింది ఆవిడ క్లియర్గా. ఇదైతే 100% కరెక్ట్. సో ఇట్లా వాళ్ళ మదర్ వచ్చినప్పుడు తనూజ ఇట్లా ఇవ్వడాన్ని మీరైతే ఎట్లా చూస్తారు? ఐ సపోర్ట్ తనూజ ఇన్ దిస్,
ఐ డోంట్ సపోర్ట్ తనుజ ఇన్ దిస్. క్లియర్ కట్గా మీరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. 1000 కామెంట్స్ టార్గెట్.